నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ దేశాలు కూడా విజిట్ చేయడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు రాయడం జరిగింది. ఈరోజు నేచురల్ ఎయిర్ డై అంటే మనకు తలకు డై పెట్టుకుంటాం కదా. మామూలుగా మీరేం చేస్తారంటే మార్కెట్లో దొరికేటువంటి డై, బ్లాక్ డై లేకపోతే బ్రౌన్ డై, రకరకాల డైలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు, డై వేసుకుంటారు. అలా వేసుకుంటే ఉన్న వెంట్రుకలు తెల్లబడిపోయి రాలిపోతాయి, ఏమీ ఉండదు. కాబట్టి మనం నేచురల్గా ప్రకృతి మనకు ఎన్నో ప్రకృతి సిద్ధమైనటువంటి వరాలైనటువంటి ఔషధాల గుణాలు కలిగినటువంటి మొక్కలు ఇచ్చినాయి. అవేమో ఇప్పుడు చూద్దాము. దీంట్లో నెంబర్ 1 వచ్చింది నాగలింగము. దీన్నే కౌరపిట గైనెన్సిస్ అంటారు. ఇది నాగలింగము. దీని యొక్క ఆకు, దీని యొక్క కాయ లోపల కొడితే తెల్లటి గూజు వస్తుంది. ఆ గూజును కూడా తీసుకోవాలి. నాగలింగ కాయ. తర్వాత దీన్ని చూడండి, పిల్లాంతస్ రెటిక్యులేటస్ అంటారు, లేకపోతే కిర్గినెలియా రెటిక్యులేట్ అంటారు. యూపర్బియేసి మనకి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది ఎక్లిప్టా ఆల్బా, గుంటగలగర. మామూలుగా ఇంట్లో లేడీస్, పెద్ద తరం లేడీస్ ఇప్పుడు కూడా చూడండి విలేజెస్లో ఈ గుంటగలగరాకు దంచేసి తలకు మొత్తం పెట్టుకొని ఒక 2-3 గంటలు అలానే పెట్టుకొని స్నానం చేస్తుంటారు. ఎందుకంటే వెంట్రుకలు నల్లబడేదానికి ఈ గుంటగలగరాకు తీసుకోవాలి. అలాగే నీలి, ఇది నీలి అన్నమాట. ఇది క్యాషియా అన్న స్పీసీస్ అనమాట. నీలి ఇది చూడండి ఏ రంగులో నీలి. ఇది మందార పౌడరు. తర్వాత ఇది గోరింట పౌడరు. తర్వాత ఇది హైబిస్కస్ రోజాస్ అని మందార పూల్ పౌడర్, ఎర్రగా ఉండదు చూడు, మందార పూల్ పౌడరు. ఇది వచ్చిందను గుంటగలగరాకు పౌడరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి. ఏమేమిటి? నాగలింగం కాయ, ఆకు, తర్వాత ఇది క్రిగ్నెలియా రెటిక్యులేటా నల్ల పురుగుడు ఆకు, దాంతోపాటు గుంటగలగరాకు, తర్వాత మందార పూల్ పౌడరు, గోరింట, తర్వాత ఇది మందార ఆకు, తర్వాత నీలి ఆకు పౌడర్. ఇవన్నీ కలుపుకొని ఈ మాదిరి మనం తయారు చేస్తే ఈ మాదిరి తయారవుతుంది పౌడర్. ఇప్పుడు ఈ పౌడర్ను ఏం చేయాలంటే మీకు కావాల్సినంత 4 స్పూన్లు 5 స్పూన్లు తీసుకొని వాటర్ కలుపుకోండి, పేస్ట్గా కలుపుకొని బ్రష్ ఎత్తుకొని అప్లై చేసుకోండి, తలకు అప్లై చేసుకోండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నట్టు మామూలుగా ఎలా స్నానం చేస్తారో, మామూలు డై వేసుకుంటారు కదా, ఎలా స్నానం చేస్తారో అలా స్నానం చేయండి. దీనివల్ల ఏమిరా అంటే నెంబర్ 1 వెంట్రుకలు నల్లబడతాయి, పొడవ పెరుగుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, పెయిన్లున్నా చచ్చిపోతాయి, వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా వస్తాయి, వెంట్రుకలు నల్లగా వస్తాయి అన్నమాట. ఇది ఎయిర్ డై అన్నమాట. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, అంటే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకి ఇవ్వబడి ఉన్నాయన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూశారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గరున్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గరున్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గరున్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.